హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు 5:30కి అయితే లేచి బయటకు వచ్చి వాకిలి శుభ్రం గట్ట చేసుకున్న తర్వాత ఇంకా వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. పక్షుల కిలకిలలతో చాలా ప్రశాంతంగా అయితే అనిపించి డాబా పైకి వెళ్ళి అయితే వీడియో అయితే తీసానండి. ఇంక ఈ వీడియో తీసిన తర్వాత కిందకి వెళ్ళి అయితే టిఫిన్ ప్రిపేర్ చేయాలి. ఇంకా ఈ లోపు అయితే ఆకుకూరలు కూడా వస్తాయి, తీసుకుంటాను. ఆకుకూరలు తీసుకుని కొత్తిమీర చట్నీ అయితే చేయమన్నారు పిల్లలు. ఇంకా పిల్లలకి కొత్తిమీర చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఆకుకూరలు కూడా వచ్చేసినాయి. ఇంకా 20 రూపాయలు కొత్తిమీర, 20 రూపాయలు గోంగూర అయితే తీసుకున్నానండి. 3 కట్టలు ఇచ్చారు 20 రూపాయలకి. గోంగూర కూడా అంతే, ఫ్రెష్గా పొద్దుటే తీసుకొస్తారు. ఇప్పుడు బట్టలు కూడా బయట అయితే వేసేసాను వాషింగ్ మిషన్లో వేయడానికి. ఇంకా బట్టలు వేసిన తర్వాత అయితే లోపలికి వచ్చి నేనైతే జీరా వాటర్ అయితే కాచుకుంటున్నానండి తాగడానికి. ఇంకా ఒక పక్క అయితే చట్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఆయిల్ అయితే వేసుకుని పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. టమాటాలు పచ్చిమిర్చి తీసుకుని రెడీగా ఉంచుకుని ఆయిల్ హీట్ అయ్యే లోపల అయితే ఇవైతే కట్ చేసేసుకుంటాను. ఇంకా పచ్చిమిర్చి కూడా ఇక్కడ వచ్చేసి నేను తక్కువగానే వేస్తానండి. పిల్లలు అయితే మంటగా ఉంటే చట్నీ ఇష్టంగా తినరు, అందుకనే కొంచెం తక్కువ పచ్చిమిర్చి వేసి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి బజ్జీలు అయితే వేస్తున్నానండి. బజ్జీల పిండి వచ్చేసి రాత్రే నైటు కొంచెం 11 అలా అయిన తర్వాత కలిపేసుకుని అయితే పక్కనైతే ఉంచుకున్నాను. కొంచెం క్లైమేట్ కూడా చల్లగానే ఉంది కాబట్టి నైటే ప్రిపేర్ చేసేసాను బజ్జీల పిండి కూడా. ఇప్పుడైతే చట్నీ కూడా చేసేసుకొని చట్నీ అయిపోయిన తర్వాత అప్పుడైతే బజ్జీలు అయితే వేస్తాను. ఈ లోపు అయితే పిల్లలు కూడా రెడీ అవుతారండి. ఇంకా పెద్ద బాబు, రెండో బాబు అయితే నిద్ర లేచి చదువుకుంటున్నారు. ఇంకా మూడో బాబు అయితే ఇంకా లేవలేదు. ఈ లోపు చట్నీ కూడా వేయించేసి జీరా వాటర్ కూడా కాగుతుంది కదా, తాగేసి అయితే చిన్నబాబుని అయితే నిద్ర అయితే లేపుతాను. ఇంకా చాక్ వచ్చేసి ఇక్కడ నేనైతే నైఫ్ నాకు దగ్గరలో ఉండేలాగైతే పెట్టుకుంటాను. పిల్లలైతే ఏదో ఒక దానికైతే నైఫ్ ఇవి తీసుకుంటూ ఉంటారు. ఇవి తీసిన చోట అయితే అస్సలు పెట్టరండి. ఇంకా నైఫ్ కనిపించక కత్తిపీటతోటి కట్ చేసేసుకున్నాను టమాటాలు వచ్చేసి. ఇప్పుడైతే కొత్తిమీర కూడా క్లీన్ చేసి అయితే కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీరలు అయితే గడ్డి అలాంటివి అయితే ఉంటాయి కదా, వాటిని అయితే తీసేసుకుని అయితే కట్ చేసేసుకుంటాను. ఇంకా చట్నీ చేసిన తర్వాత వంట కూడా త్వరగానే ప్రిపేర్ చేసేస్తానండి. వంట ప్రిపేర్ చేసిన తర్వాత అయితే వంటగది అయితే కడగాలని అయితే అనుకుంటున్నాను. అందుకనే టిఫిన్ వేసిన వెంటనే టిఫిన్ తిన్న ప్లేట్లు అవి తోమేసుకుని అయితే వంట కూడా ప్రిపేర్ చేసేస్తాను. వంట ప్రిపేర్ చేసేసి వంటగది అయితే కడిగేసి మిషన్లో వేసిన బట్టలు ఆరేస్తే పని అయితే అయిపోతుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే గడ్డి కూడా ఎక్కువగానే ఉంది. ఇదైతే క్లీన్ చేసి అయితే కట్ చేసేస్తాను. ఇంకా నా పనులు అయితే చేసుకుంటూ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుంటూ అయితే వీడియో అయితే చూపిస్తానండి మీకు. ఇంకా చాలామంది అయితే తెలిసి అడుగుతారో తెలియక అడుగుతారో లేకపోతే కావాలని అడుగుతారో తెలియదు కానండి, చాలామంది నేను అసలు స్టార్ట్ చేసిందే కొత్తగా స్టార్ట్ చేశాను. ఇంకా వచ్చే మంత్కి అయితే 1 ఇయర్ అయితే అవుతుంది. ఇంకా నాకు సబ్స్క్రైబర్సే 1K దాకా రాలేదు. అప్పుడే అమౌంట్ పడుతుందా యూట్యూబ్ నుంచి అనేసి అయితే చాలామంది కావాలని అడుగుతారని అయితే అనుకుంటున్నానండి. కొంతమంది అయితే తెలిసి కూడా అడుగుతారు, కొంతమంది అయితే తెలియక అడుగుతారు అనుకోవచ్చు. తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు. చాలామంది అయితే వీడియోస్ చేస్తే డబ్బులు పడిపోతాయి అనుకుంటున్నారు, కానీ బోల్డ్ ప్రాసెస్ ఉన్నదని వాళ్ళకి తెలియదు కదా. చాలామందికి అయితే తెలియదు, కొంతమందికి తెలిసినా కానీ అడుగుతూ ఉంటారు. చాలామందికి ప్రాసెస్ గురించి అయితే అస్సలు తెలియదండి. 4000 గంటలు అయితే వాచ్ టైం రావాలి, 1K సబ్స్క్రైబర్స్ రావాలి, మోనిటైజేషన్ అవ్వాలి, ఇంకా అమౌంట్ పడడానికి బోల్డ్ టైం అయితే ఉంటుందండి. ఇంకా మధ్యలో మనది 1 ఇయర్ అయిపోతే కనుక వాచ్ టైం తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని చేసుకుంటూ రావాలి, వాచ్ టైం చూసుకుంటూ ఇంకా సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటూ వాళ్ళు ఏ వీడియో కనెక్ట్ అవుతారో ఆ వీడియో వాళ్ళకి నచ్చేలా చేస్తూనైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేసుకోవాలండి. కానీ ఈ ప్రయత్నాలు వీళ్ళు వంట చేసే కదా యూట్యూబ్ ఛానల్, ఈ వంట మాత్రం మనకు రాదా, మనం చేయలేము అనుకుంటారండి. కానీ వీడియో తీసుకోవాలన్నా వీడియో అప్లోడ్ చేయాలన్నా దాని వెనక కష్టం చాలానే ఉంటుంది. కష్టంగా ఉన్నా కానీ అసలు మొదలుపెట్టిన తర్వాత అయితే మళ్ళీ మధ్యలో అయితే ఆపేయకూడదండి. ఎందుకంటే స్టార్ట్ చేసాము, ఎంతో కష్టపడితేనే కొంతమంది సబ్స్క్రైబర్స్ని అలాగే వాచ్ టైంని కూడా సంపాదించుకోగలిగాం. మళ్ళీ మనం మధ్యలో మానేసాం అనుకోండి, మళ్ళీ అవన్నీ పోతాయి. అలా కాకుండా మొదలుపెట్టిన తర్వాత అయితే అసలు మధ్యలో మానకుండా దేవుని చిత్తమండి, ఎప్పటికి ఓకే అవుతే అప్పటికే అవుతుంది.
దేవుడు అనుగ్రహం ఎప్పుడుకుంటే అప్పటికే మనకి మానిటైజేషన్ అవ్వచ్చు. ఇంకా అలాగే జీరా వాటర్ కూడా తాగేస్తున్నాను. ఇంకా మా చిన్న బాబుని అయితే నిద్ర లేపుతున్నానండి. వీడియో తీస్తున్నానని అయితే తెలియదు, కానీ దుప్పటి అయితే లాగినప్పుడు అరుస్తాడేమో అని భయం వేసింది. వీడియో ఒకటి తీస్తున్నాను, అరిచేస్తాడేమో అనుకున్నాను, కానీ చాలా కూల్గా అయితే లేచాడండి రోజైతే. ఇప్పుడైతే నిద్ర లేచాడండి చిన్న బాబు కూడా. ఇప్పుడు పిల్లలకు కూడా టిఫిన్ అయితే వేసేస్తున్నాను. పిల్లలు స్కూల్కి రెడీ అయిపోతున్నారు. టిఫిన్ తినేసిన తర్వాత పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా అందరం కూడా టిఫిన్ తినేసాము. టిఫిన్ తిన్న తర్వాత ప్లేట్లు అయితే తోమేసుకుంటున్నాను. ప్లేట్లు తోమేసి కొంచెం కాఫీ కూడా పెట్టుకుని అయితే తాగేసిన తర్వాత అప్పుడు కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తాను. ఎందుకంటే అన్ని పనులు త్వరగా చేసుకుంటే అప్పుడు ఇల్లు కడుక్కోవడం కూడా సింపుల్గా అయిపోతుంది. కాబట్టి ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను, మరొక పక్క కాఫీకి పాలు కూడా కాసేస్తున్నాను. ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేసేసి అప్పుడు వంటగది శుభ్రం చేసుకుంటాను. ఇంకొప్పుడైతే కర్రీ వండేసానండి, వంటగది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అలాగే నేనైతే లాంగ్ వీడియోస్ చేస్తానండి, అలాగే కుకింగ్ వీడియోస్ కూడా చేస్తాను, షార్ట్లు కూడా పెడతాను, షార్ట్ వీడియోస్. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఏమో వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్స్. అలాగే లాంగ్ వీడియో వచ్చేసి వారంలో ఒకటైతే పోస్ట్ చేస్తాను. ఇంకా కుకింగ్ వీడియోస్ అయితే 3 వరకు పోస్ట్ చేస్తానండి. ఇంకా మధ్యలో గ్యాప్ ఇచ్చి అయితే షార్ట్ వీడియోస్ అయితే పెడతాను. మీకు కనుక ఒకసారి నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ కనుక నచ్చితే అప్పుడు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అలాగే చేస్తున్నానండి. నాకైతే ఇంకా వచ్చే నెలకైతే 1 ఇయర్ అయితే అయిపోతుంది, కానీ ఇంకా నాకు కొంచెంగానే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అలాగే వాచ్ టైం కూడా ఇంకా 4000 గంటలు అయితే అసలు రాలేదండి. ఇంకా ట్రై చేస్తాను. ట్రై చేసి ఓపికత అయితే ఉండాలి కదండి, వేచి చూడాలి. వెంటనే ఫలితం రావాలంటే రాదు కదా, ప్రయత్నించాలి. మన ప్రయత్నం మనం చేయాలి, తర్వాత దేవుని దయండి. ప్రయత్నిస్తున్నాను. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా రావచ్చు అనేసి అయితే ప్రయత్నిస్తున్నాను. ఇంకా దేవుని కృప. ఇంకొప్పుడైతే గ్యాస్ పొయ్యి, సింక్ ఇవన్నీ కడిగేసుకున్న తర్వాత కింద కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా అయితే వర్షాకాలం కదండి, కొంచెం మట్టి కాళ్ళతో కట్ట పిల్లలు వచ్చేస్తూ ఉంటారు, తెలియదు కదా చిన్నపిల్లలకి. ఇంకా అందుకని అంతమాల అయితే కడుక్కోవాలి. ఇంకా అంతమాల కడగడానికి కూడా వంటగది అయితే కొంచెం ఇరుకుగా ఉంటుంది. ఇరుకుగా ఉండడం వల్ల ఇవన్నీ సర్దుకొని కడగాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఇంకా అందుకనే వారానికి ఒకసారో లేకపోతే 10 రోజులకు ఒకసారి అలాగైతే క్లీన్ చేసుకుంటాను వంటగది. ఇంకొప్పుడైతే వంటగది కడిగేసిన తర్వాత బట్టలు కూడా అయిపోయి మిషన్లో అవి కూడా తీసైతే బకెట్లు అయితే వేసాను. కడిగేసి అయితే వెళ్ళి ఆరేసేసుకోవచ్చు అనేసి అయితే అవి అలాగైతే బకెట్లు అయితే ఉంచాను. ఇంకా రేపు అయితే పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉంటారు కదండి, వరలక్ష్మి వ్రతం హాలిడే అయితే ఇస్తారనుకుంటా. కన్ఫామ్గా ఇవ్వచ్చు. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కనుక అసలు ఒక్క చిన్న పని కూడా అవ్వదండి. చేసినా కానీ ఇంకా అంతమాలు తిరుగుతూనే ఉంటారు. ఇంకా అందుకని ఈరోజైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. అసలు ఒకరినొకరు కొట్టేసుకుంటూ అస్సలు కుదురుగా ఉండరండి. వాళ్ళు కొట్టుకున్నా పర్వాలేదు, నేను ఎవరిపైనైనా దెబ్బేద్దామని చూసేటప్పటికి మా అన్నయ్యని ఎందుకు కొడుతున్నావు, మా తమ్ముడిని ఎందుకు కొడుతున్నావు అని ఒకరినొకరు అయితే సపోర్ట్ అయితే చేసుకుంటారు. ఇంకా అన్నదమ్ముల ప్రేమ అంటే అలానే ఉంటుంది కదండి. వాళ్ళల్లో వాళ్ళు ఎన్ని గొడవలు పడినా కానీ ఏం పర్వాలేదు. ఇంకెవరైనా ఏదన్నా తమ్ముడిని కానీ అన్నయ్యని కానీ ఏదన్నా అంటే మాత్రం అస్సలు ఊరుకోరండి. ఇంకా అన్నదమ్ముల బాండింగ్ అంటే అలానే ఉంటుంది. ఎవరికీ అర్థం కాదు ఆ బాండింగు. ఆ క్షణంలోనే కొట్టుకుంటారు, ఆ క్షణంలోనే కలిసిపోతారు. ఎవరన్నా ఏదన్నా అంటే ఊరుకోరు, అన్నయ్యని కానీ తమ్ముడిని కానీ. ఇంకా వంటగది కూడా క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా బట్టలు కూడా పైకి పట్టుకెళ్ళి అయితే ఆరేసేసుకుంటాను. కొంచెం మొబ్బేసి గాలి అయితే వేస్తుంది, కానీ అయినా కానీ పైన అయితే వేసేస్తే నీళ్లు వాడి బాగా ఆరుతాయండి. ఇంకొప్పుడైతే బట్టలు కూడా ఆరేసేసుకుంటాను. ఇంక ఈ రోజుకైతే వీడియో అయితే ఇంతేనండి. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పై కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే మీకు అయితే వస్తుంది. అలాగే నేను ఎలా చేస్తున్నానో కామెంట్ కూడా చేయండి.
ఈ వీడియో కూడా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే పుష్ అవుతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.